ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకును మీ కుటుంబాలకును ప్రభు పేరట శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ లేఖనములో ఈ పూట వాక్యము నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. మరియు ఆయన నేను నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడి వేరు చేయను. ఈ వాక్యములో దేవుడి వైపు చూసి, దేవుని వాక్యం ఈరోజు చెబుతున్నటువంటి మాటలో వాస్తవానికి తన మామ గొర్రెలు మేపుతూ మరి ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆ పర్వతం మీద అడుగు పెడుతూ ఉండగానే మోషే ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పి చెప్పులు విప్పమని చెప్పి ప్రభు పిలిచినప్పుడు అక్కడ వాక్యములో చెబుతున్నటువంటి మాట, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నానని మోషేతో చెప్పినప్పుడు దేవుని వైపు చూస్తున్నట్లుగా రాయబడి ఉన్నది. దేవుని వాక్యము చెబుతున్న మాట, ప్రతి ఒక్కరూ కూడా మనుషుల వైపు, లోకము వైపు, లోకము యొక్క పద్ధతుల వైపు చూస్తూ వారి యొక్క ఆలోచన విధానాలన్నీ మారిపోతున్నటువంటి సమయాలు ఈ రోజులు లోకములో చూస్తే. ఎందుకంటే వారిని చూసి, వీరిని చూసి తమ మనసులు పాడు చేసుకొని, తన శరీరాన్ని పాడు చేసుకొని, తమ హృదయాల్ని పాడు చేసుకొని పతనమైపోతున్నటువంటి జీవితాలు కోకోలుగా ఉన్నారు. ఈరోజు వాక్యం చెబుతున్న మాట, దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూస్తే నీకు కలిగే ఆశీర్వాదాలు, నువ్వు ఉండవలసిన రీతి ఏంటో, నువ్వు నడవలసిన మార్గం ఏంటో ఆయన బోధిస్తున్నాడు. దేవుని వైపు చూశాడు. ఇదే మోషే ఐగుప్తిలో ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 12వ వచనములో మనం చూడొచ్చు. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడు లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టెను. చూసారా? ఒక వ్యక్తిని నరహత్య చేస్తున్నాడు. వాస్తవానికి ఇటు అటు చూశాడు, కానీ దేవుడి వైపు చూస్తే బాగుండేది. అప్పుడు చూడలా. దేవుని వైపు చూడకపోవటం, ఇటు అటు ఎవరు లేదు. చాలామంది జీవితంలో ఈరోజు ఇటు అటే చూస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో, ఇదిగో వీళ్ళు ఎలా చేస్తున్నారో, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళ ప్రవర్తన ఏంటో అని చూసి అదే అలవర్చుగా వీళ్ళు కూడా వారి జీవితంలో అలవర్చుకుంటున్నారు. ఖచ్చితంగా అటు ఇటు చూడటం వలన మోషే నరహత్య చేయటం జరిగింది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి మాట, మనము దేవుని వైపు చూడాలి. ప్రతి మనిషి దేవుని వైపు చూస్తే అక్కడ ఏ దోషములు నీ మీదకి రావు. ఎందుకంటే యేసుతో నేను జీవిస్తాను, యేసుతో నేను నడుస్తాను, యేసుక్రీస్తే నాకు దేవుడై ఉన్నారని చాలామంది జీవితంలో ప్రభువునొద్దకు వచ్చి వాక్యం చెప్తున్నటువంటి మాట, ఇదిగో కొన్ని రోజులు భక్తి చేసి వెనక్కి తిరిగినటువంటి వారు కూడా లేకపోలేదు. కారణం, వాడు దేవుడి వైపు చూసిన భక్తి కాదండి, మనుషుల వైపు చూసినటువంటి భక్తి కొంతలో కనపడుతూ ఉంటుంది. లూకా సువార్తలో మనం చూస్తే 9వ అధ్యాయం 62వ వచనం చివరి మాటల్లో ఉంటాయి. యేసు నా గట్టు మీద చేయి పెట్టి
వెనక తట్టు చూసేవాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వెనక తట్టు చూస్తున్నారు దేవుని యొద్దకు వచ్చి. కొందరు ధనము వైపు చూసేవారు, కొందరు వ్యసనాల వైపు చూసేవారు, కొందరు లోక సంబంధమైనటువంటి ఆ ప్రవర్తన, వారి యొక్క పరిస్థితుల వైపు చూసేవారు లేకపోలేదు. దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినట్లయితే దేవుని రాజ్యమునకు వారసులుగా ఉంటారు. ఆయన రాజ్యములో నిన్ను ఆయన నిబంధనగా చేసుకొని ఉన్నారు, నియమించుకొని ఉన్నారు. ఆయన తట్టు చేయి పెట్టి, ఆయన మీద చేయి పెట్టి, ప్రభువా నీతోనే జీవిస్తానని చెప్పి వెనకకు తట్టుకు చూసేవాడు ఖచ్చితంగా దేవుని రాజ్యమునకు వారసుడు కాడని మనము దేవుని వైపే చూడాలి. దేవుని వైపు చూడాలి. కీర్తన గ్రంథం 123 కీర్తనలో 2 వచనాన్ని మనం చదివితే 2వ వచనం, దాసులు కనులు తమ యజమానుడు యొక్క చేతి తట్టు, దాసీ కనులు తన యజమానురాలు చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇక్కడ మీరు గమనించాలి, ఒక పని చేసేటువంటి చోట, ఒక ఉద్యోగం చేసే చోట, ఇదిగో వారు కలిగినటువంటి యజమానుడు ఉన్నారు. నెలనాడో, వారం నాడో, రోజువారియో పనిచేసి ముగింపులో వారు పనిచేసిన వాళ్ళు దాసులు యజమానుడు చేతి తట్టు చూస్తూ ఉంటారు. కాస్త ఎక్కువ పని చేశాం కదా, కాస్త ఎక్కువ మాకేమన్నా జీతం కలుగు చేస్తారేమో, ఎంత ఇస్తారో చేతి తట్టు చూసినట్లు. ఒక దాసిరాలు యజమానురాలు చేతి తట్టు చూసినట్లు. ఇంత పని చేపించింది అమ్మగారు, ఈ పని చేపించింది కదా, ఏదైనా నాకు మంచి గొప్పదే, ఉన్నతమైనదే జీతం నాకు ఇస్తారేమో, బహుమానం నాకు ఇస్తారేమో. మనుషుల వైపు చూసినట్లుగా అక్కడ అంటాడు ప్రభు చెప్తున్నటువంటి విషయం, దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టే చూడాలి, ఆయన తట్టే చూడాలి. వాక్యం చెబుతున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దాసి కనులు యజమానుడు చేతి తట్టు ఉన్నట్లు, ఒక దాసిరాలి కనులు యజమానురాలు చేతి తట్టు చూసినట్లు, కరుణ కలిగిన యేసు క్రీస్తు నొద్ద నుండి సమాధానం వచ్చే వరకు ఆయన తట్టు మనం చూడాలి, ఆయన తట్టు మనం చూడాలి. కీర్తన గ్రంథములో 141 కీర్తన 8లో మనం చదువుతున్నాం, యెహోవా నా ప్రభువా, నా కనులు నీ తట్టు చూచుచున్నవి, చరణజోచుచున్నాను, నా ప్రాణము ఇదిగో దారపోయకము. ఇదిగో వాక్యం చెప్తున్న మాట, నా ప్రభువా, నా దేవా, నా కనులు నీ తట్టు చూస్తున్నాయి, చరణజోచి ఉన్నాను, నీ వైపే చూస్తున్నాను, నా ప్రాణము దారక ఇదిగో కుమ్మరించబడినట్లుగా దేవుని సన్నిధిలో ఆయన తట్టు మనము చూడాలి, చరణజోసి ఆయన వైపు చూడాలి. నిన్ను సృష్టించిన దేవుడు, నీ కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన అక్కడ నిన్ను నియమించి నిర్ణయించి కుటుంబముగా, బిడ్డలుగా, ఉద్యోగములో, వ్యాపారములో, చేతి పనులో, నువ్వు ఏ రంగములో ఉన్నా నిన్ను స్థాపించిన దేవుడు ఆయన వైపు చూడు, మనుషుల వైపు కాదు. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, దేవుని వైపు నువ్వు చూడు. దేవుని వైపు చూస్తే నీకు అనేకమైనటువంటి మేలులు కలుగుతాయని వాక్యం ఇక్కడ చెబుతున్నమాట. హోషేయ గ్రంథములో 11వ అధ్యాయము 7వ వచనం, ఇక్కడ కూడా మనము రాయబడిన మాట, మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవర్తలు పిలుచుచూ ఉండగా ఎవడును ఆయన తట్టు చూడటకు ప్రయత్నం చేయలేరు. ప్రారంభం నుంచి మనం చదివితే, నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు, మహోన్నతుని తట్టు
చూడవలెనని ప్రవర్తలు పిలిచి ఉన్నా కానీ చూచుటకు ఎవడునూ ప్రయత్నం చేయలేదు. ప్రయత్నించడని రాయబడి ఉంది అక్కడ. చాలామంది జీవితంలో దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూడండి అంటే లోకములో వ్యసనాల్లో ఉందని, శరీరేచ్ఛల్లో ఉన్నదని, పాపములో ఉన్నదని, పాపం చేసేవాడితో సహవాసం, వ్యభిచారము చేసేటువంటి సాంగత్యం, నానా విధమైనటువంటి బలహీనతలలో, వ్యసనాల్లో మత్తుకు బానిసైపోయినటువంటి వారి వైపు చూడటం. మనిషి జీవితం పతనమైపోతుంది. ప్రభువు పిలిచినా కానీ కొంతమంది ఆయన వైపు చూడలేకపోవటం. పిల్లరా, అన్నీ బాగున్నప్పుడే, దారి తప్పిపోకముందే, దారి తప్పుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యముతో. నువ్వు ఆ మాటకు లోబడి ఆయన తట్టు చూస్తే ఆ దారి నుండి తొలగించి సక్రమమైన మార్గములో నడిపించాలనే ప్రభు నీతో మాట్లాడేది. కాదని వెళ్ళిపోతే చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే సర్వము కోల్పోయి, ధనము కోల్పోయి, కుటుంబము చెల్లాచెదురైపోయి, ఆరోగ్యం అంతా క్షీణించి హాస్పిటల్లో అనాథగా ఎవరు లేరండి. నాకు ధనము ఉన్నప్పుడు ఎంతోమంది ఉన్నారు, బలం ఉన్నప్పుడు నాకు భుజాలు తట్టే స్నేహితులు ఉన్నారు, ఇదిగో నాకు కలిగినటువంటి బంధువులు అనేక మంది ఉన్నారు. కానీ ఈరోజు ఈ స్థితి వచ్చేసింది అనేది ఆ స్థితి రాకమునిపే ప్రభు మాట్లాడతారండి. అందుకని ఇక్కడ చెబుతున్నటువంటి మాట, ప్రభు ప్రవర్తన ద్వారా ఆయన తట్టు చూడమని, మహోన్నతుని తట్టు చూడమని ప్రవర్తలు పిలిచినా పట్టించుకోకపోతే, చూడకపోతే, వారి నడత మార్చుకోకపోతే ఒక సమయం ఉంది. దుఃఖకరమైన సమయములకు వెళ్ళకూడదని ఈ ప్రత్యేకముగా ప్రభు వైపు చూడండి, దేవుని వైపు చూడమని చెప్తున్నాడు. దేవుడి వైపు చూస్తే నీ జీవితాలు బాగుపడతాయి. దేవుడి వైపు చూసిన దేశం, రాష్ట్రం, ప్రతి విషయంలో కూడా ఇదిగో అపోస్తుల కార్యములో చెబుతున్నటువంటి మాట 14వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవతమైనటువంటి ఋతువులను దయచేయును, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేత ఆయన నీకు తృప్తి కలుగు చేస్తాడు. ఆయన వైపు చూస్తే, ఎవరి వైపు చూస్తున్నావు? ఈరోజు వాక్యం చెప్తున్న మాట, దేవుని వైపు చూడకపోతే శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని వైపు చూడకపోతే నానా విధమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో ఉన్నాయి. ఈరోజు మనము యేసుక్రీస్తు వైపు చూడు, నీకు సమృద్ధి కలుగుద్ది, ఆరోగ్యము కలుగుద్ది, నెమ్మది కలుగుద్ది. కాబట్టి ఇప్పటి వరకు ఎంతోమందిని నమ్మావు, ఎంతోమందిని చూసావు. యేసు వైపు మనసు నిలుపుకొని యేసును చూడు, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా విను, ఆయన వెంబడించు. దేవుడు మీకు అన్ని విషయాల్లో కూడా ఆయన కృప కనికరము చూపించి ఆయన రాజ్య వారసులుగా మిమ్మల్ని హక్కును చేర్చుకొని ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, ఇదిగోనైనా మోషే మీ వైపు చూసినప్పుడు ఏ ఐగుప్తిలోనైతే బానిసగా బలహీనంగా ఉన్నాడో అదే ఐగుప్తిలో ఒక నాయకుడిగా నిలబెట్టావు. అవునయ్యా, మీ వైపు చూస్తే వారి జీవితాలు వెలిగించబడతాయి. మీ వైపు చూస్తే వారు రక్షించబడతారు. మీ వైపు చూస్తే మీ రాజ్య వారసులుగా ఉంటారు. మీ వైపు చూస్తే భూమి మీద కావలసిన సమృద్ధిని అంతా కూడా సమకూర్చి పెట్టారు. అటు రీతిగా ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరూ మీ వైపు చూసే ధన్యత, మీ వైపు నిలిచే ధన్యత, మీ కొరకు జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఎక్కడైనా తప్పిపోయి ఉంటే లేవనెత్తండి, ఆ స్థితిలో నుంచి లేపండి, మీ యొద్దకు నడిపించండి, మీ మాటలు వినిపించండి, మీ మాటలకు లోబడే మనసు కలుగు చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని
ప్రతి ఒక్కరి ప్రార్థనలన్నీ కూడా ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించి మీ జీవితములో నూతనపరచబడును గాక.